అందరికీ నమస్కారం. నేను మీ సంతోష్ కుమార్. నన్ను చాలా వరకు అడుగుతున్న ప్రశ్న ఏంటిది అంటే, స్థలానికి డిగ్రీస్ టిల్ట్ అయింది. ఏ విధంగా చేసుకోవాలి? ఇక్కడ మనం చూస్తే ఒక ఎగ్జాంపుల్ ఒక తూర్పు ఫేసింగ్ సంబంధించి అనుకుందాం. ఇదొక రోడ్ ఫేస్ ఇదైతే ఈస్ట్ రోడ్ అనుకుంటే, దీనికి ఒక 95 డిగ్రీస్ టిల్ట్ అయింది. 95, 100 డిగ్రీస్ టిల్ట్ అయింది. ఒక ఫ్లాట్. అయితే దానికి ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి చూస్తే, ముఖ్యంగా మనం ఒక ఫ్లాట్ కొనే ముందు, స్థలం తీసుకునే ముందు మనం డిగ్రీస్ చూస్తాం. ఆ డిగ్రీస్ చూసినప్పుడు అది ఎటువైపు తిరిగింది? అంటే ఎగ్జాంపుల్ మళ్ళా దానికి మనం ఎలా చూస్తాము అంటే, రోడ్ ఫేస్ ఏ ఫేసింగ్ అయితే ఉంటుందో దానికి సంబంధించి మనం ఎన్ని డిగ్రీస్ ఉంది అనేది చూస్తాం. ఎగ్జాంపుల్ తూర్పు ఫేసింగ్ సంబంధించి ఉంది. తూర్పు ఫేసింగ్ సంబంధించిన ఫ్లాట్ 95 డిగ్రీస్ ఉంది అనుకుంటే, లేదంటే 100 డిగ్రీస్ ఉంది అనుకుంటే, అంటే ఒక 90 డిగ్రీలు లేదు ఒక 100 డిగ్రీస్ ఉంది అనుకుంటే ఫ్లాట్ ఇక్కడ మనకు ఈ విధంగా చూడడం జరుగుతుంది. సో, మనకు ఇక్కడ ఈ ఫ్లాట్‌లో మళ్ళా డోర్ ఎక్కడ పెట్టుకోవాలి? ఏ విధంగా పెట్టుకోవాలి? అనేది చాలా వరకు అందరికి అనుమానం అనేది ఉంది. సో, మనం ఈ ప్లాట్‌కి ఎగ్జాంపుల్ 95, 100, 115 ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఎట్లా పెట్టుకోవచ్చు అంటే, ఫస్ట్ మనం స్థలం తీసుకునేటప్పుడే కుదిరితే అది 90 డిగ్రీస్ చేయడం చాలా మంచిది. లేదు ఇప్పుడు మొత్తం కమర్షియలు, ల్యాండ్ వాల్యూ ఎక్కువ ఆ విధంగా అవన్నీ చూసుకున్నప్పుడు అంటే అది ఫ్లాట్ మాత్రం 90 డిగ్రీస్ చేయలేము అన్నప్పుడు మనం అది ఏ విధంగా అంటే స్థలం ఏ విధంగా అయితే ఉన్నదో, అదే 90 డిగ్రీస్ అనుకోని అంటే అదే తూర్పు అనుకోని మనం ముందుకెళ్ళాలి. అది ఏ విధంగా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ప్లాట్ ఉంది. యాక్చువల్లీ 90 ఈ విధంగా వస్తుంది అనుకుందాం. 90 ఇలా ఉంది. 90 ఇక్కడ 90 ఉంది. ఇదొక 100, 115 అనుకుందాం. 115 డిగ్రీస్ ఉంది. ఇది 90 డిగ్రీస్ అనుకోండి. ఇప్పుడు ఈ ఫ్లాట్ అనేది ఆగ్నేయాన్ని చూస్తుంది. సో, దీనికి మాత్రం మనము ఎక్కడ పెట్టుకుంటామంటే యాస్ ఇట్ ఈజ్ ఇది తూర్పే అనుకోవాలి. ఇది 90 అనుకోని కట్టాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మొత్తం తిప్పడం వల్ల ఈ ప్లాట్ అనేది తిరిగి తిరిగి ఏవేవి ఎక్కడ పొజిషన్ అనేది చేంజ్ అవుతూ ఉంది. ఆ విధంగా మీరు డౌట్ పడాల్సింది ఏం లేదు. మనం డిగ్రీస్ ఎప్పుడు చూస్తాము అంటే ఒక స్థలం మనం ఎప్పుడైతే ఒక స్థలం తీసుకుంటామో, అప్పుడే మనం డిగ్రీస్‌కి సంబంధించి ఎన్ని డిగ్రీస్ ఉంది, తీసుకోవచ్చా లేదా అనేది ఫస్ట్ అక్కడే ఉంటుంది. మనం ఆల్రెడీ తీసుకున్నాం, కట్టేసినాము అంటే దానికి సంబంధించి మనం దానికి ఏం చేయలేము. స్థలానికి మాత్రమే డిగ్రీస్ అనేది. మీరు గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మనం ఇంటికి స్టార్ట్ చేసినప్పుడు మనకు ఏ విధంగా ఉంటుంది అంటే, మనము ఏదైతే తూర్పు, ఏదైతే ఉత్తరం, ఏదైతే పడమర, దక్షిణం అనుకుంటామో అదే విధంగా వెళ్ళడం అనేది మెయిన్. మనకు కార్నర్స్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తిప్పినాం అనుకోండి, అప్పుడు కార్నర్స్ మొత్తం డిస్టర్బ్ అయితాయి. ఎక్కడ అయితే టాయిలెట్ రావద్దో అదే ప్లేస్‌లో టాయిలెట్ పెట్టడం జరుగుతుంది. అందరూ నేను చూస్తున్నాను గదా! అందరూ అదే ప్లేస్‌లో టాయిలెట్ పెడుతున్నారు. ఇక్కడెందుకంటే ప్లాట్ తిరిగింది. ప్లాట్ తిరుగుడనేది కాదు. ఎగ్జాంపుల్ మనం ఎటైనా తిరగనివ్వండి. మన 2 చేతులు ఎక్కడైతే ఉంటాయో కుడి చెయ్యి, ఎడమ చెయ్యి అనేది అదే విధంగా ఉంటుంది. మనం తిరుగుతాము అంతే. ఎటు తిరిగినా అంతే. మన ఫేస్ అయినా ఎటు తిప్పినా 2 కళ్ళు ఎక్కడైతే ఉంటాయో అదే పొజిషన్‌లో ఉంటుంది. కానీ మనకు ప్లాట్ ఎప్పుడైతే తీసుకోవాలి అనుకున్నారో మీరు స్టార్టింగ్‌లో, ఆ టైంలోనే డిగ్రీస్ చూసి తీసుకోవాలి. దాని తర్వాత తీసుకొని కట్టిన తర్వాత మనం చూడడం అనేది అది రాంగ్. ఇదొకటైతే గమనియండి. నేనేం జెప్తున్నాను అంటే, స్థలం తీసుకునేటప్పుడే డిగ్రీస్ చూడండి. దాని తర్వాత కట్టేసినారు. ఇప్పుడు డిగ్రీస్ ప్రకారంగా అన్నీ చేంజ్ జేసుకోవడం అంటే అది రాంగు. అది ఆ విధంగా ఉండకూడదు. మీకు గుర్తు ఇది మాత్రం గమనించండి కంపల్సరీ. డోర్ ఎక్కడ పెట్టాలి? టిల్ట్ అయింది. ఒక స్థలం అనేది తిరిగింది. డోర్ ఎక్కడ పెట్టాలి అనేది చాలా వరకు అడుగుతున్నారు. దానికి సంబంధించి మనం ఏదైతే తూర్పు అనుకుంటామో ఇప్పుడు ఎగ్జాంపుల్ తిరిగినా సరే అదే తూర్పు, అదే ఉత్తరం, అదే విధంగా పెట్టుకొని మనం డోర్ పొజిషన్ ఎక్కడైతే వస్తుందో అదే అనుకోవాలి. డిగ్రీస్ ప్రకారంగా డోర్స్ అనేది పెట్టకూడదు. ఇది గమనించండి.
ఇంకా దీంట్లో మీకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ రూపంలో తెలియజేసినా నేను దానికి సంబంధించిన రిప్లై కూడా ఇస్తాను. లేదు అంటే నాకు వాట్సాప్ మీకు కనిపించే స్క్రీన్ మీద కనిపించే నెంబర్‌కి వాట్సాప్‌లో మీరు మెసేజ్ పంపినా కూడా నేను దానికి సంబంధించి రిప్లై గాని, వీడియో గాని చేయడం జరుగుతుంది. అలాగే మీకొక ఇన్ఫర్మేషన్ ఏంటిది అంటే ఎవ్రీ డే 5 టు 5 గంటల నుంచి 7 గంటల వరకు మీకు ఫ్రీ కాల్స్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. మీరు ఏదైనా చిన్న డౌట్ పెద్దది కాదు, చిన్న డౌట్ నార్మల్‌గా మాట్లాడాలి అనుకుంటే మీరు ఆ టైంలో కాల్ చేసి నన్ను ఏ డౌట్ అయినా క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. నేను మీ సంతోష్ కుమార్. థాంక్ యూ.